హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా చూసుకున్నట్లయితే నారా లోకేష్ మీద సిఐడి పోలీసులు పిటిషన్ కోర్టులో ఫైల్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే యువగలం అనే ఒక మీటింగ్లో కూడా ఆయన ఏం చేశారంటే రెడ్ బుక్ పెట్టుకున్నాను, ఈసారి నేను ఆ రెడ్ బుక్లో ప్రతిదీ నేను నోట్ చేసుకుంటున్నాను. ఎవరైతే 2 ఏళ్ల క్రితం నుంచి టీడీపీ నేతలను ఎవరైతే బాధపెడుతున్నారో, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో వాళ్ళ మీద నేను ప్రతి ఒక్కరికి నేనేంటో నిరూపించుకుంటాను, ఈసారి నేను వాళ్ళ తాట తీస్తాను, నేను వాళ్ళంతా చూస్తాను అని చెప్పుకుంటూ ఆయన ప్రతిదీ నేను నోట్ చేసుకుంటున్నానని చెప్పి అలాగే పోలీసులకి అలాగే సిఐడి వాళ్ళకి వాళ్ళు వార్నింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. నారా లోకేష్ గారు దీన్ని ఈ కామెంట్లని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని పోలీసులు అలాగే సిఐడి పోలీసులు ఏం చేశారంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం పోనీలే అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన మళ్ళీ రెచ్చిపోయి యువగలం ఎండింగ్ లో కూడా ఆయన ఏం చేశారంటే మరలా ఒక రెడ్ బుక్ చూపించుకుంటూ నేను ఈసారి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి తాట తీస్తానని చెప్పి రెచ్చిపోయి మాట్లాడటం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన బుక్ పెట్టుకున్నట్టు రాసుకున్న వాళ్ళు ఆయన పర్సనల్, కానీ అది నువ్వు పబ్లిక్ లో తీసుకొచ్చేసి దాన్ని ఇది చేసేసి దాన్ని గట్టిగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాసుకున్నాడు, కానీ ఆ యొక్క అధినేతల యొక్క పేర్లు కూడా రాసేసి ఇది చేయడం అనేది జరిగింది. అది బాగా స్ట్రిక్ట్ గా తీసుకొని ఏం చేశారంటే ఆయన మీద ఈసారి జైలుకి వెళ్ళేలాగా పిటిషన్ అయితే గట్టిగా పెట్టడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే అంటే సంక్రాంతి ఈసారి ఆయనకి కోర్టు జైల్లోనే జరిగిద్దని నేనైతే అనుకుంటున్నాను. మరి నారా లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. మీ వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.